నేను థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. అంటే నాటకం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు సినిమా చాలా ఈజీ అనిపించింది. ఎందుకు? నేను చాలా షార్ట్‌కట్‌గా నేర్చేసుకున్నాను మొత్తం. ఎందుకంటే ముందు సినిమా రాకముందు మనకి ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాలో నాటకం మాత్రమే ఉండేది. ఒక 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు. నాటకంలో 22 క్రాఫ్ట్‌లున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే నాటకమా? నాటకం చేస్తే సినిమాకి పనికిరాడండి. రేడియోనా? సినిమాకి పనికిరాడండి. టీవీలో ఉన్నాడా? సినిమాకి ఏం లేదు. అన్నీ ఇంటర్‌లింక్. మీరు చదువుకున్న వాళ్ళైతే మీకు ఈజీగా గుర్తుపడతారు. అన్నీ ఇంటర్‌లింక్. ముందు ల్యాండ్‌లైను, ఇప్పుడు మొబైలు. కాలం మారి ఆ టెక్నాలజీ మారింది గదా! కాబట్టి నాటకం గూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాటకంలో 22 క్రాఫ్ట్‌లున్నాయి. టెక్నికల్‌గా చెప్పాలంటే నాటకంలో 22 క్రాఫ్ట్‌లున్నాయి. సినిమాలో 24 క్రాఫ్ట్‌లున్నాయి. రెండే 2 క్రాఫ్ట్ తేడాలు. కెమెరా, ఎడిటింగ్. అలాగే సినిమా కోసం కనుక్కున్న ఏదైతే డివైస్ ఉందో ఎడిటింగ్ మాత్రమే. చాలామంది తెలీదు. మీరు ఫోటోగ్రఫీ స్టిల్ ఫోటోస్ తీసుకోవచ్చు. మిగతా 22 క్రాఫ్ట్స్ నాటకంలో ఉన్నాయి. స్టిల్ ఫోటోగ్రఫీ, కెమెరా, ఇమేజ్ ఉంది. ఎప్పుడైతే మూవ్‌మెంట్ యాడ్ అయిన తర్వాత దాన్ని జాయినింగ్ కోసం కనుక్కున్నదే మనకప్పుడు మూవీయోలా ఇవన్నీ వచ్చాయి. ఎడిటింగ్ ప్రక్రియ సినిమా కోసమే కనుక్కున్నారు. అంటే నాటకంలో 22 క్రాఫ్ట్‌లు, కెమెరా యాడ్ అయితే 23, తర్వాత ఎడిటింగ్ యాడ్ అయితే 24. చూడండి ఇప్పుడు నాటకంలో నేను నాటకం చేశాను కాబట్టి నాకు 22 క్రాఫ్ట్‌లు తెలుసు. నేను లొకేషన్‌కి పోంగానే కెమెరా ఏంటి, ఎడిటింగ్ ఏంటి, రెండే 2 నేర్చుకోగా 3, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలల్లో నాకు దాని మీద గ్రాప్ వచ్చేస్తుంది. నాటకమే బేసిక్ కదా! ఫౌండేషన్‌లో అంతా వచ్చింది. నాటకము తెలియాలి. దాని నుంచి రేడియోలో టెక్నికాలిటీ. దానికో చిన్న లిమిటేషన్స్ ఉంటాయి. ఎలా మాట్లాడాలి, మైక్ ముందు ఎలా ఉంటుంది, అలా చూసుకుంటాం. అక్కడి నుంచి టెలివిజను అంటే ఆడియో విజువల్. దీని కెమెరా ముందు ఎలా ఉంటుంది, డబ్బింగ్ అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎడిట్ ఏంటి, సౌండ్ ఏంటి, దీని సిస్టమ్ ఏంటి, దీనికో ప్రాసెస్. సేమ్ దాని నుంచి డెవలప్ అయిందే సినిమా. సినిమా అంటే థియేటరు, సెల్యులాయిడు, ఈ కెమెరాలు, ఈ సినిమాటోగ్రఫీ వర్క్, తర్వాత ఇక్కడ స్టార్డమ్ ఇవన్నీ ఉన్నాయి. నాటకం చాలా ఇంపార్టెంటే. రేడియో గూడా ఇంపార్టెంటే. తర్వాత మనకు టెలివిజన్ ఇంపార్టెంటే. సినిమా ఇంపార్టెంటే. కాబట్టి దేన్ని చిన్న చూపు చూడకండి. మీరు ఫ్రీ టైమ్‌లో ఉంటే చిన్న పిల్లలు అంటే అప్‌కమింగ్ జనరేషన్ 18, 19, 20 వాళ్ళుంటే నాటకంలో గూడా పని జేయండి. అట్‌లీస్ట్ ఒక నాటకానికైనా పని జేయండి. రేడియోలో వెళ్లి రేడియో నాటకం గమనించండి. తర్వాత టెలివిజన్ సీరియల్‌కి ఒక సీరియల్‌కి పని జేయండి. మొత్తం రోజులు గాదు. ఓ 2 నెలలు, 3 నెలలు. సింపుల్ 1, 2 మంత్స్. అలాగే సినిమాకి గూడా ఒక సినిమా వీలైతే పని జేసుకోండి. మీకు అన్నిటి మీద అవగాహన వస్తుంది. అన్ని ఇంటర్‌లింకు బేస్ నాటకము. నాటకంలో 22 క్రాఫ్ట్‌లు నేర్చుకుంటారు. నేను ఎంఏ చేశాను గాబట్టి 22 క్రాఫ్ట్‌లు నేను అవలీలగా చేయగలను. కేవలం 2 క్రాఫ్ట్‌లు కెమెరా మీద దృష్టి పెట్టాను, ఎడిట్ మీద దృష్టి పెట్టాను గాబట్టి చాలా తొందరగా, చాలా షార్ట్‌కట్‌గా నేను డైరెక్టర్ అయ్యాను. ఫ్యాకల్టీగా ప్రొఫెసర్ గూడా అయ్యాను. సింపుల్ నాకు 22 క్రాఫ్ట్‌లో ఎంఏ చేశాను. 22 క్రాఫ్ట్‌లో ఇక్కడ రెండే 2 సినిమాటోగ్రఫీ తర్వాత ఎడిట్. వాటి గురించి అవగాహన చేసి పట్టుకున్నాను. వెరీ సింపుల్ గదండీ! కాబట్టి ఏది చిన్నది గాదు. దాని లక్షణాలున్నాయి. ఆ లక్షణాలను మనం ఫార్మాట్ పెట్టుకుంటే చాలా అద్భుతం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన సినిమా చరిత్రలో, ఇండియా సినిమా చరిత్రలో 100 సినిమాలు తీసిన వాళ్ళు, 50 సినిమాలు తీసిన వాళ్ళు, 70 సినిమాలు తీసిన డైరెక్టర్లు అందరూ నాటకంలో పనిచేసి వచ్చిన వాళ్ళే. ఆ లిస్ట్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరదాగా చెప్తున్నా. వాళ్ళకంత బేస్ ఉంది. నాటకంలో పనిచేసి, నాటకంలో డైరెక్షన్ చేసి, నాటకంలో స్క్రిప్ట్ రాసి, ఇక్కడొచ్చి వందల సినిమాలు తీశారు. మీరు పేర్లు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ ఫార్మాటు చిన్నది కాదు. అన్ని ఫార్మాట్‌లు అవసరం. 18, 19, 20, 21 ఇయర్స్ పిల్లలారా, 23, 24 ఇయర్స్ ఏ ఏజ్ గ్రూప్ అయినా మీకు లాంగ్ రన్ సాలిడ్ ఫౌండేషన్ కావాలంటే ఒక నాటకానికి పని చేయండి. ఒక రేడియో నాటకానికి పని చేయండి. ఒక 10 రోజులు, ఒక నెల టీవీ సీరియల్‌కి పని చేయండి. ఒక సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా తేడా ఏం లేదు. పనంతా ఒకటే. ఒక చిన్న సినిమాకి 6 మంత్స్ పని చేయండి. మొత్తం కలిస్తే 1 ఇయర్ అయిందా? లేదు 2 ఇయర్స్ పట్టిందా? 2 ఇయర్స్‌లో యూ ఆర్ బికమ్ ఎ మాస్టర్. మీరు 10 మందిని తయారు చేయగలరు. కాబట్టి ఇది అద్భుతమైన క్వెషన్ అండి.